సార్ మేడం పేరు వచ్చి రేణుకారెడ్డి మేడం కలిగిరి. సో మేడం కూడా ఇక్కడ మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్లు చాలా వాడినారు కేవాయి. మేడం వాళ్ళు వచ్చి వేరుశనగ వేసినారు. సో ఎలా వచ్చిందో పంట మేడం చెప్తారు, మీరందరూ కూడా ఒకసారి వినండి. నా పేరు రేణుక, నేను కలికి నుంచి మాట్లాడుతాను. సార్ మేమైతే వేరుశనగ పంటకైతే బయట ఎక్కడ ఫెర్టిలైజర్స్ మందులు ఏమీ వాడలేదు. ఇవి వేరుశనగ పంటకు ఇవే వాడినాము, కేవా మందులే. ఫస్ట్ వచ్చి గ్రోత్ 80+ వాడినాము డ్రిప్కు. మళ్ళీ తర్వాత వచ్చి 80+ కుమిక్కు ఇవి వాడడం వల్ల పంట అయితే చాలా బాగా వచ్చింది. మిగతా పక్కన రైతుల కన్నా కూడా కానీ మా పంట అయితే చెరుకు చెట్లు పెరగడం కానీ కాయలు కూడా కానీ చాలా బాగా వచ్చినాయి. 1 ఎకరాకు 30 బస్తాలు వచ్చినాయి. అవుతాను కూడా పల్లెలో అందరి పైన కూడా మావే అవుతాను బాగా వచ్చినాయి. పక్కన రైతులందరూ కూడా కానీ ఏం వాడినారంటే ఇప్పుడు అందరూ మా సారు మేము కూడా ఇట్లా కేవా మందులు వాడినామంటే పక్కన రైతులందరూ కూడా ఆర్డర్ ఇచ్చినారు, మాకు ఇవి కావాలి ఇవి కావాలని. ప్రతి ఒక్కరు కూడా కానీ ఫెర్టిలైజర్స్ అనేది కెమికల్ ఇది వాడడం వల్ల ఇది సేంద్రియ ఎరువులు ఎటువంటి హానికరం ఉండవు భూమికి. ప్రతి ఒక్కరు మనుషులు ఇవి తీసుకోవడం వల్ల కూడా కానీ ఎటువంటి హానికరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు సేంద్రియ ఎరువులు వాడడానికి ప్రతి ఒక్క రైతుకు కూడా అలవాటు చేద్దాం. కెమికల్స్ వాడడం వల్ల భూములు చచ్చిపోయినాయి మేడం, ఇప్పుడు బతికించుకోవాలి మనము. భూమి అనేది కెమికల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలవుతున్నారు. అప్పుడే మేడం నానా రోగాలు. సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా పంటలు బాగుంటాయి. అవి వాటిలో పండించే ఏవైనా కూడా కానీ కూరగాయలు కానీ ఫెర్టిలైజర్ ఏవైనా కూడా కానీ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు కూడా కానీ ఇవే రైతులకు ప్రతి ఒక్కరికి కూడా కానీ చెప్పాలని మేము చాలా మంది రైతులకు అయితే చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఈసారి ఒక వీడియో ఫైనల్గా